ఒక తెలుస్తుందా టెస్ట్లు ఏమన్నా? అడుగుతున్నా మిమ్మల్ని, అబార్షన్ అయితే తెలుస్తుందా టెస్ట్ చేపిస్తే ఒక హాస్పిటల్కి వెళ్తే? అది నేను ప్రూవ్ చేపిస్తాను సార్. ప్రూవ్ చేపించే మనిషి తిరుపతికి రా, అన్ని ప్రూవ్ చేపిద్దు, నువ్వు బయట ఎందుకు దాంగు? సరే మీరు హోల్డ్లో ఉండండి, గెట్ బ్యాక్ అగైన్ మళ్ళీ ఒకసారి మీ దగ్గరకు వస్తాం. మీరు హోల్డ్లో ఉండండి, లైన్లో ఉండండి. సో అమ్మ ఇప్పుడు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఆయన మాత్రం ఈ ప్రెగ్నెన్సీ కారణం నేను కాదు అని అంటున్నాడు. మీతో కమిట్ అయిన మాట ఒప్పుకున్నాడు ఆయన. మీ పట్ల ప్రేమ, పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన వినయ్కి లేదు. బట్ ఇప్పుడు నా కారణంగా ప్రెగ్నెంట్ అయ్యావని చెప్పి అనుకుంటే కనుక వినయ్ చెప్తున్న మాట ఏంటంటే మిమ్మల్ని బంగారంలా దేవుళ్ళా చూసుకుంటాడంట ఒకవేళ ఆయన కారణంగా ప్రెగ్నెంట్ అయితే. కానీ ఆయన అసలు మీకు ప్రెగ్నెంటే లేదంటున్నాడు. మీకు ప్రెగ్నెంటే లేదు, ఒకవేళ అయినా నేను కారణం కాదు అని అంటున్నాడు ఆయన. ఇప్పుడు ఆ అబ్బాయి కారణం కాదు, ప్రెగ్నెంట్ ఉంది, నేను నిరూపిస్తాను. ఆ డిఎన్ఏ టెస్ట్ వరకు నేను వెయిట్ చేస్తా. ఆ అబ్బాయి బిడ్డ అయితే అబ్బాయి ఏం చేయాలి, ఆ అబ్బాయి బిడ్డ కాకపోతే నేను అసలు వడ్డీ నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. ఒక నిజంగా అయితే చేసుకుంటాను. కానీ మీ ఇద్దరికి ఒకటి చెప్తున్నా చాలా క్లియర్గా, వినయ్ కూడా వింటున్నాడు ఈ మాటలు. మీరేదో డెంగ్యూ మలేరియా టెస్ట్ చేసుకున్నంత ఈజీ కాదు ఇది డిఎన్ఏ టెస్ట్ అంటే. ఏం తెలిసి మాట్లాడుతున్నారు, తెలియక మాట్లాడుతున్నారు? అసలు అబ్బాయిలకు చెప్పండి సార్ ఆ విషయము. మోసపోయిన అమ్మాయిలు ఎలా నమ్ముతున్నారు మరి? మీరు దాన్ని నమ్మి నేను ప్రూవ్ చేస్తాను సార్, నేను 9 months తర్వాత మళ్ళీ ప్రూవ్ చేస్తాను ఎలా చెప్తున్నారు మీరు? నేనేం చేసుకోవాలి సార్? అబ్బాయి అంత ఇది పడతా అన్నప్పుడు నేను అబ్బాయితో తప్ప ఇంకెవరితో నేను పడుకోలేదు. సారీ మీరు అలా ఉన్నారని అనడం లేదు. బట్ నేను ఏమంటున్నానంటే మీరు అబ్బాయి నుంచి ఏం ఆశిస్తున్నారు? ఇప్పుడు మీ అబ్బాయి మీ దగ్గర రావాలంతేనా? నాకు ఆ అబ్బాయితో నేను ఉండాలా, అబ్బాయి బిడ్డే, నేనైతే నేను నిరూపించుకుంటాను నాకు ప్రెగ్నెన్సీ అయితే ఉంది. వినయ్ ఆ అమ్మాయి మీతోనే ఉండాలనుకుంటోంది, మీరే కారణం అంటోంది. ఆ అమ్మాయి ఇప్పుడు మీరు ఏం న్యాయం చేస్తారు? అక్కడ మీకు తెలుసో తెలియకో ఏం చేసో లేకపోతే ఏమని తెలియదు, మీ ఫోటోలు మాత్రం చాలా క్లియర్గా కనబడుతున్నాయి. ఇక్కడ పెళ్లి ఫోటోలు లేవు. ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ గురించి మనం మాట్లాడడానికి మనం ఎవరం కూడా అర్హులం కాదు. చట్టాలు కూడా, పోలీసు కూడా అమ్మాయి ప్రెగ్నెంట్ కారణం ఎవరని చెప్పలేరు. అది తప్పు, పొరపాటు. సో ఇప్పుడు ఆ అమ్మాయి మీ ఇద్దరు కలిసినట్టుగా ఫోటోలు చూపిస్తోంది. మీరు కమిట్ అయ్యారని మీరు కూడా లైవ్లో ఒప్పుకున్నారు. సో ఇప్పుడు ఆ అమ్మాయికి ఏం న్యాయం చేస్తారు? అమ్మాయి మీరు కావాలంటోంది, ఏం చెప్తారు? నేనేమంటున్నానంటే ప్రెగ్నెన్సీ నా వల్ల రావట్లేదు, ప్రెగ్నెన్సీ నా బిడ్డ అయితే కాదు. అది ఎవరు ప్రూవ్ చేయాలి? 9 నెలలు డిఎన్ఏ టెస్ట్ సాధ్యం కాదు, తప్పది, పొరపాటు డిఎన్ఏ టెస్ట్ చేయడం అనేది. అంత ఈజీ కాదు, అది అంత ఈజీగా డిఎన్ఏ టెస్ట్ చేయరు. కోర్టుల వరకు వెళ్ళి కోర్టు పర్మిషన్స్ ఉంటే కానీ డిఎన్ఏ టెస్ట్ సాధ్యం కాదు. నేను అదే చెప్తున్నా, కేసు పెట్టి కోర్టులోకి వెళ్దాం, కోర్టులోకి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన చేద్దాం అంటున్నా నేను కూడా అమ్మాయికి. ఇప్పుడు అమ్మాయి అందులో వరకు అమ్మాయి బ్రతికేంటి? ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళలేదు, మీరు అనుమతించడం లేదు, తనకు ఉద్యోగం సద్యోగం లేదు, రోడ్డుపై ఉందంట వారం రోజుల నుంచి. అన్న ఫస్ట్ నేను కూడా రోడ్ల మీదనే ఉన్నాను వారం రోజులు. ఫస్ట్ మా ఇంట్లో కూడా నన్ను ధరిమారు, నేను కూడా రోడ్ల మీదనే ఉన్నా జాబ్ చేసి. కాబట్టి ఇప్పుడు నేను ఏదో వచ్చి జాబ్ చేసుకుంటాను ఇక్కడ. నేను నెలకు 35,000 ఈఎంఐ కట్టాలి, కట్టకపోతే వాళ్ళు వచ్చి ఇంటికాడ కూర్చుంటారు. ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంటి మరి? మీరు మొన్న సాయం చేశారు, ఎవరికైనా సాయం చేసే గుణం మీకు ఉంది కదా. హాస్టల్ ఫీజులు అడిగితే హాస్టల్ ఫీజులు ఇస్తారు కదా, ఇప్పుడు ఇవ్వండి మరి, నెలకు హాస్టల్ ఫీజు ఇవ్వండి అమ్మాయికి. ఇప్పుడు అమ్మాయికి ఏం సార్, నేను ఆల్రెడీ చెప్పాను కదా, నేను ఈ మంత్ హాస్టల్ ఫీజు ఇస్తాను, హాస్టల్లో ఉండి జాబ్ చేసుకోమని చెప్పాను. జాబ్ చేసుకో, బిడ్డ పెరుగుతుంటే మళ్ళీ బిడ్డ పరిస్థితి ఏంటి సార్? నా పరిస్థితి ఏంటి, నా బిడ్డ పరిస్థితి, ఆ బిడ్డ పరిస్థితి ఏంటి, తన పరిస్థితి ఏంటి అని అడుగుతోంది. బిడ్డ పరిస్థితి ఏంటి అని అడుగుతోంది. 2వ నెల నుంచి స్కానింగ్లు అదే అమ్మాయి ఏమని చెప్పింది, 9 నెలలు నేను జాబ్ చేసుకుంటాను, నేను బిడ్డను కానీ డిఎన్ఏ చేసి ఇక్కడికి వస్తాను అని చెప్పింది అమ్మాయి. 9 నెలలు నేను చెప్పలేదు సార్, 6 నెలల వరకు నేను జాబ్ చేసుకోగలను. అమ్మాయి అంత క్లారిటీగా ఉంది కదా, మళ్ళీ నాకేం భయము? అంత 9 నెలలు కాదు, నేను 6 నెలల వరకు అని అంటుందట అమ్మాయి. నేను అబ్బాయి కూడా అదే చెప్పండి, బిడ్డను కనమని చెప్పండి, డిఎన్ఏ టెస్ట్ చేసుకుని నా బిడ్డ దానిలో నేను తీసుకోపోతా కదా. అప్పుడు దాకా నన్ను ఎవరు చూసుకుంటారు సార్? ఈరోజు రోడ్డు పాలు అయ్యాను కదా, అప్పటిదాకా ఎవరు చూసుకుంటారని అడుగుతోంది. ఎవరు చూసుకుంటారు? అసలు ఆమె ప్రెగ్నెన్సీ లేదని అంటే నేను ఇప్పుడు సరే ఈరోజు టెస్ట్ చేపిస్తాము. మీరు వచ్చి టెస్ట్ చేయండి, మీరు వస్తే తను యాక్సెప్ట్ చేస్తుంది కదా, మీరు వస్తే టెస్ట్ చేయించుకుంటాను అంటుంది. నేను మా అక్కడ పంపిస్తాను. వాళ్ళ అక్కలు అప్పలు నాకు అవసరం, నాకు లేదు. నాతో నువ్వు పడుకున్నావు కాబట్టి నువ్వే రావాలా. నేను నీతోనే పోయి డిఎన్ఏ టెస్ట్, నేను ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకుంటా. అన్నా ఆ అమ్మాయి మీరే కావాలంటోంది, ఇంకా రకరకాల భాష మాట్లాడుతోంది. నేను మా అక్కను పంపిస్తానన్నా, ఆమెతో వెళ్ళమని చెప్పండి, ఎక్కడికి పోయి టెస్ట్ తీసుకురా. ఆ అమ్మాయి ఇష్టం, ఏ హాస్పిటల్ కూడా పొమ్మని చెప్పండి. ఈ రోజు టెస్ట్ తీసుకొద్దాము. ప్రెగ్నెన్సీ అమ్మాయికి లేదు 100%. ఒక్కసారి మీరు ఆగండి. అమ్మాయి మీకు అసలు ప్రెగ్నెన్సీ లేదని మళ్ళీ పదే కోట్ చేసి చెప్తున్నారు ఆయన. మీరు టెస్ట్ చేసుకుంటే నిజంగానే ఉంటే అబ్బాయిని రమ్మని చెప్పండి, అబ్బాయిని రమ్మని చెప్పండి. వాళ్ళ అత్తని వాళ్ళ ఫ్రెండ్స్ ఎంత అవసరమో కడుపు చేసింది నువ్వు. నేను నీతో తప్ప వేరే వాళ్ళతో నేను ఎందుకు పోవాలా? నా పరిస్థితి ఎందుకు రోడ్డు పాలు చేసి ఇట్లా చేస్తున్నాడు? ఆ అబ్బాయి మాత్రం రాడు. నేను రోడ్ల మీద ఉన్న అబ్బాయి రాడు. నిన్న పాయిజన్ తీసుకుని అన్నింటికి కారణమైన మీరు రాకుండా ఎవరినో పంపిస్తానంటే యాక్సెప్ట్ చేయను. నాకు ఆ అబ్బాయి కావాలి, అబ్బాయితో టెస్ట్ చేసుకుంటాను అంటుంది ఆమె.
వినయ్ ఆ అమ్మాయి నిజంగా టెస్ట్ చేస్తే ఆ అమ్మాయికి టెస్ట్ చేసుకుంటే ఇంకా ఆ అమ్మాయి ప్లస్ పాయింట్. ఎందుకంటే మీరు లైవ్ లో ఉంది, ప్రెగ్నెన్సీ ఉంటే ఆ అమ్మాయికే మంచిది చెప్పాలంటే. ఎందుకంటే ఆ అమ్మాయి సపోర్ట్ అవుతుంది ప్రెగ్నెన్సీ ఉంటే. ఇంకా వచ్చి ఊరికే మాటలు చెప్పేసి ప్రెగ్నెన్సీ ఉంది, తాళి గడేసాడు, వెళ్ళిపోయాడని చెప్పేది కాదు. అన్ని ప్రూఫ్ పెట్టుకుని నిరూపించగలిగితే అది నిజమైన మాట. నాజుని గారు మీకు ఎలా కన్ఫర్మ్ అయింది అసలు ప్రెగ్నెన్సీ అనేది? మీకు డాక్టర్ సర్టిఫికేషన్ ఉందా? డాక్టర్ సర్టిఫై చేశారా మీకు? ఇంతకు ముందు చేశాం సార్, దాంట్లో పాజిటివ్. ఎప్పుడు ఇంతకు ముందనంటే ఎప్పుడు? అది జూన్ లోనా? ఒక 15 డేస్ బ్యాక్ జూన్ లో కూడా నేను టెస్ట్ చేయించి, నాకు అంటే మేము నార్మల్ గా చేయడం కాకుండా బ్లడ్ టెస్ట్ కూడా చేయించా. దాంట్లో కూడా తెలుస్తుంది అంటే నేను ల్యాబ్ లో వచ్చి టెస్ట్ చేయించా. ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే మీరు కన్ఫర్మ్ చేసుకోండి, కన్ఫర్మ్ చేసుకుంటే నాకు నమ్మకం కుదురుతుంది కదా అంటున్నాడు ఆయన. ఫస్ట్ నమ్మకం లేదంటే మీరు ప్రెగ్నెంట్ గా అంటే రోడ్డు మీద నేను ఎన్ని రోజులు ఉన్నాను సార్? వాళ్ళ సిస్టర్ ని పంపిస్తారంట కదా, వాళ్ళ అక్కని పంపిస్తాను టెస్ట్ చేసుకోమంటాడు ఆయన. కడుపు చేసింది నువ్వు మీ అక్క, కడుపు చేసింది నువ్వు మీ అక్క. వినయ్ చెప్పండి, వినయ్ చెప్పండి. అది కూడా వద్దు, అది కూడా వద్దు. మామూలుగా వాళ్ళే కిట్టి ర్యాపిడ్ టెస్ట్ చేసుకుంటారు, దాంట్లో ఒకసారి టెస్ట్ చేసుకోమని చెప్పండి. మీరున్న లేడీస్ ఏమైనా ఉంటే అక్కడ దగ్గరలో. బట్ అలా మనం చేయడం అనేది తప్పు. అది తన సెల్ఫ్ లేదు. అలా మనం ఇన్స్ట్రక్ట్ చేయడం కూడా తప్పే. మీరు టెస్ట్ చేసుకోండి అని చెప్పడం కూడా తప్పే. అది మీ ఇష్టం. ఎందుకంటే మీపై ఆరోపణ ఉంది కాబట్టి మీరు మీ నుంచి న్యాయం కోరుతుంటాను. అంటే నేను చెప్పేది ఆరోపణే తప్పు. నేను చెప్పేది అంటా, నేను ప్రెగ్నెన్సీ లేదు, ఆరోపణే తప్పు. నాజుని గారు మీ ఇంత బలమైన ఆరోపణ చేస్తున్నారు కానీ టెస్ట్ చేసుకోండి ఒకసారి. మీరు హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేసుకోండి. ఆయన మీరేమైనా బిల్ ఎక్స్పెన్సెస్ పే చేస్తారా? ఒక్క నిమిషం మీరేమైనా బిల్ ఎక్స్పెన్సెస్ పే చేస్తారా వినయ్? నాజుని గారు తను బిల్ ఎక్స్పెన్సెస్ పే చేస్తాడంట. ఈ మంత్ హాస్టల్ ఫీజు కూడా ఇస్తారా వినయ్? ఈ మంత్ హాస్టల్ ఫీజు కూడా ఇస్తారా? నాజుని గారు మీరు టెస్ట్ చేసుకోండి. మీకు ప్రెగ్నెన్సీ అనేది డాక్టర్ సర్టిఫికేషన్ లో వస్తే బిల్ ఎక్స్పెన్స్ ఆయన పే చేస్తాడంట. ఆ తర్వాత హాస్టల్ ఫీజు కూడా ఇస్తానంటున్నాడు. బిల్లు నేను మా ఫ్రెండ్స్ దగ్గర కూడా అడిగి పే చేయగలుగుతాను, నాకు అటువంటి ప్రాబ్లం. మీరు ఒకసారి కన్ఫర్మ్ చేయండి. ఆయన మీపై ఇంత గట్టి ఆరోపణ చేసినప్పుడు ఎందుకమ్మా మీరు ఎందుకు కన్ఫర్మ్ చేయకూడదు? ఇంత బలమైన నేను చేస్తాను సార్, నేను కాదని చెప్పడం లేదు, నేను చేస్తాను. బట్ అబ్బాయి ఎందుకు ఇంత ఆరోపణ చేసి దాక్కుని తిరగాల్సిన అవసరం ఏముంది? వాడు తన కన్ఫర్మేషన్ వస్తే మీరు ఏం చేస్తారు విని? తను కలుస్తారా వచ్చి? నా అమ్మాయి కన్ఫర్మేషన్ వస్తే ఆ అమ్మాయి ఇప్పుడు 9 ఏళ్ళలో బెటర్ DNA టెస్ట్ చేపిస్తా అని చెప్పింది కదా. లేదు ఇప్పుడు కన్ఫర్మ్ అయింది అనుకోండి. ఇప్పుడు కన్ఫర్మ్ అయితే ఆ అమ్మాయికి కన్ఫర్మ్ అయితే డెఫినెట్ గా తనకు రెస్ట్ అవసరము. ఓకే, సో తను రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ అవసరమే. ఒక 3-4 నెలలు ఆ అమ్మాయి జాబ్ పోతుంది. ఆ అమ్మాయికి ఏమైనా బాగా తెలివి ఉన్నది, బాగుంది, ఒక 3-4 నెలలు జాబ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. చేసుకోవచ్చు, డబ్బులు వస్తుంది, చేసుకోవచ్చు. ఆమె కాళ్ళ కింద పడవచ్చు, ఒక ఆధార్ బాధ అవసరం స్టేజ్ కూడా చెప్పాను. మళ్ళీ లాస్ట్ 2-3 మంత్స్ కావాలంటే ఏదో ఒకటి చేసి ప్రెగ్నెన్సీ రావడం నేను రెస్ట్ చేసుకోవచ్చు. అప్పుడు దాకా అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. రైట్, ఒకసారి మీరు హోల్డ్ లో ఉండండి సార్. మనోజ్ సార్ ఒక్క నిమిషం సార్. చెప్పండి. బాయ్స్ చెప్పడమే మీరు ఇది అంటున్నారు కదా, గర్ల్స్ అన్నాక ప్రెగ్నెంట్ అన్నాక 3వ నెలలో స్కానింగ్ పోవాలా, 5వ నెలలో స్కానింగ్ పోవాలా. జరగరాంది ఏమన్నా జరిగి నేను డ్యూటీలు పోయి అక్కడ పడితే నన్ను ఎవరు చూసుకుంటారు? నేను అలా అనేసి అబ్బాయి మీద నేను ఆధారపడను. అబ్బాయి దగ్గర ఉంటే తెల్లారి పోయి రాత్రి డ్యూటీ నుంచి వచ్చినా నైట్ ఏమైనా జరిగినా అబ్బాయి ఉంటాడు పక్కలో ఎవరు లేకపోతే నా హాస్టల్లో నాకేం లాభం? ఇప్పుడు ఆయన మీకు అసలు ప్రెగ్నెన్సీ లేదని అంటున్నారు కదా, దాన్ని కన్ఫర్మ్ చేసుకోండి అని అంటున్నారు. ఆయన ఎక్స్పెన్సెస్ పే చేస్తాను అంటున్నారు. ఒకసారి టెస్ట్ చేసుకోండి. రమ్మనండి, నేను టెస్ట్ చేసుకుంటే నేను కాదని చెప్పలే. నేను దొంగతనం కాదమ్మా. ఇప్పుడు అబ్బాయి నేను రాను అని అంటున్నాడు. మీకు భయపడో లేకపోతే భక్తికో దేనికో దానికి రాను అంటున్నాడు. ఆయన ఒక తప్పు చేశాడు అనుకోండి, ఆయన ఇన్ని ఆరోపణలు చేస్తే ఎందుకు నిరూపించకూడదు మీరు? ఇప్పుడు అబ్బాయి అంత కన్ఫర్మేషన్ ఉన్నప్పుడు నేను ఎందుకు అబ్బాయి ప్రూవ్ చేసి చూపియాలా? అబ్బాయి వచ్చి నువ్వు నాకు ప్రూవ్ చేయలేదని మాట్లాడితే నేను తప్పని నాది ఇది అనుకోవాలా. అబ్బాయి తప్పు చేసి నేను రాను ప్రూవ్ చేయంటే అప్పటికి ఏ లెక్కతో మాట్లాడుతున్నాడు అబ్బాయి? ఇప్పుడు మరి DNA టెస్ట్ చేసుకుంటే నేను వస్తానని చెప్పాడు. 9 నెలల తర్వాత ఆ వరకు రాజెవరో రంగడెవడో, ఆ తర్వాత వెళ్ళిపోయిన కువైట్ లోకి వెళ్తా అంటాడు. అప్పుడేం చేస్తావు మరి? ఇప్పుడే నమ్మకం లేదు, అప్పుడే నమ్మకం కుదురుతుంది. అబ్బాయి వస్తాడని న్యాయం చేయాలనే కదా ప్రెస్ మీట్ కి ఎక్కింది. ఒక ఆడబిడ్డతో ఇంత ఆడుకుంటా అన్నారు, ఉసురు తగలుకుంటా పోతారా చెప్పండి? డెఫినెట్ గా విల్ స్టాండ్ విత్ యూ. నిజంగా ఒక ఆడబిడ్డ పక్షానే ఉంటారు ఎవరైనా కూడా. బట్ ఇప్పుడు కూడా నేను ఏమంటున్నానంటే ఆయన ఏమంటున్నారు, నేను ఎక్స్పెన్సెస్ పే చేస్తాను, మా సిస్టర్ ని పంపిస్తాను, టెస్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆయనకి ప్రెగ్నెన్సీ ఉన్న కన్ఫర్మేషన్ లేదు ఆయనకి. సార్ ఒక్క నిమిషం, కడుపు చేసింది ఎవరు సార్? కడుపు చేసింది వినయ వాళ్ళ అక్క, వాళ్ళ తమ్ముడా, వాళ్ళు ఇదే చెప్పండి. కడుపు చేసిన మనిషి రావాల. సరే ఆ మనిషి రాకపోతే నాకే బస్ పార్క్ ఏమని నేను ఆ మనిషి దగ్గరికి వెళ్తే అక్కడే ప్రూవ్ చేపిస్తా. ఇక్కడెక్కడో కూడా వద్దు. మళ్ళీ దానికి కూడా అంటాను నువ్వు వాళ్ళకి డబ్బులు ఇచ్చే అబ్బాయి ఎక్కడున్నారు చెప్పమని నేనే అక్కడికి వెళ్తా.
నేనే ఎక్కడికి వెళ్తా? నాకు ఇంతని రోడ్ల మీద నేను పిచ్చిదానిలాగా నాకు అవసరం తను ఎవరితో వినయ్ గారు తను ఎవరితో కూడా వెళ్ళి టెస్ట్ చేసుకోవడానికి సిద్ధంగా లేదు, మీరు వస్తేనే మీ సమక్షంలో టెస్ట్ చేసుకుంటాను అంటోంది వినయ్ గారు. మీరు వస్తే మీ సమక్షంలోనే టెస్ట్ చేసుకుంటాను అంటోంది. ఇప్పుడు తనపై మీ పైన తనకు నమ్మకం లేదు, మీరు మళ్ళీ కువైట్ వెళ్తానని చెప్తున్నారంట. మనిషి రేపు వస్తాడని నమ్మకం ఎట్లుంటది? ఎస్ సర్లేండి, ఇప్పుడు టెస్ట్ చేసుకో అంటా ఉంది. ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ లేదులేండి, సరేనా నేను ట్రై చేస్తాను, ఏ విధంగా వచ్చి చేపిస్తాను. రైట్, మీ దగ్గరకు వస్తారంట నాజుని గారు, మీ దగ్గరకు వస్తారంట, మీ దగ్గరకు వచ్చి టెస్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఆయన. సరే సార్, ఇప్పుడు టైం 2 అయింది కదా, 5 దాకా ఇక్కడే వెయిట్ చేస్తా, మీ ఆఫీస్ దగ్గరే నేను వెయిట్ చేస్తా, ఇక్కడికి రమ్మని చెప్పి. ఇవాళ వస్తారా? రాలేడు, నేను రోడ్డు మీద రాలేడు, రోడ్డు మీద బతకాలేదు. రైట్, సండే రోజు అవైలబుల్ గా ఉంటారంట ఆయన, స్వయంగా ఆయనే వచ్చి మీకు టెస్ట్ చేయిస్తారంట. సండే దాకా నేను ఎక్కడ ఉండాలి సార్? నాకు కట్టు ఇప్పుడు తనకు అసలు ఉండడానికి ఇల్లు ఎక్కడ లేదంట కదా, ఎక్కడ ఉండలేకపోతుంది, రోడ్ల మీద పడుకుంటాను నా పిచ్చిదానిలాగా, నాకేం అంత అవసరమా? నాజున్ని తనకి ఎక్కడ ఉండడానికి కూడా ఆశ్రయం లేదు. ఇప్పుడు అబ్బాయి ఎక్కడున్నారు చెప్పండి, నేనే వెళ్తాను, అక్కడ ప్రూవ్ అంటే మీ వాళ్ళు ఎవరు ఉంటే మాతో వస్తే బాగున్నాను టెస్ట్ చేసేటప్పుడు. ఓకే, ఎందుకంటే ఉంటే లైవ్ లో మీకు ఐడియా వస్తుంది కదా, మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా. ఇప్పుడు అప్పటి వరకు ఎక్కడ ఉండాలి మరి తను? నన్ను డిసిషన్ చేసేదండి. ఇప్పుడు ఆల్రెడీ ఉంది, వాళ్ళు 13 ఎక్కడ ఉంటుంది, అమ్మాయి ఎక్కడ ఉండమని చెప్పండి. నేను ఎవరి దగ్గర మున్సిపల్ పార్క్ దగ్గర పడుకుంటాను నైట్ అయితే. మున్సిపల్ పార్క్ దగ్గర పడుకుంటుందట నైట్ అయితే, అక్కడ తనకు ఉండడానికి ఎక్కడ చోటు లేదంట. నైట్ అయితే గుడ్డుల్లో పార్కులో పడుకుంటాను, నాకేం అంత అవసరము? ఇప్పుడు 10 రోజుల నుంచి అమ్మాయి ఎక్కడ ఉందంట మీకు తెలీదా? మీరు ఫ్రెండే కదా, మీరు హాస్టల్ ఫీజు కట్టారు కదా, మీరు అడగలేదా? నాకు తెలియదండి. వినయ్ గారు, మీరు చాలా అమాయకంగా ఇప్పుడు మీకు తెలిసిన విషయం ఏదో మాట్లాడుతూ నేను తప్పించుకుందామనే రకంగా ఉంటే డెఫినెట్గా చట్టాలు ఉన్నాయి, అవి చూసుకుంటూ ఉంటాయి. బట్ మీరు చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, మీరు ఫ్రెండ్షిప్ అని డబ్బులు కొట్టడం ఒకటి, తెలివని అమ్మాయితో మీరు రకంగా ప్రైవేట్గా వెళ్ళడం ఒకటి, కమిట్ అయ్యానని చెప్పి ఒప్పుకోవడం ఒకటి. డెఫినెట్గా మీరు చూడండి, ఇప్పుడు ఆ అమ్మాయి తను ఆరోపిస్తోంది ప్రెగ్నెన్సీ అని చెప్తోంది, డిఎన్ టెస్ట్కి సిద్ధంగా ఉందని అంటోంది. మీరు ఫస్ట్గా తనతో పరిచయం పెంచుకొని తనని ఈ రకంగా కమిట్ అవ్వడం. నేను కూడా చెప్తున్నా, నేనేమన్నా నేను కూడా నా బిడ్డ అయితే తీసుకోవాలని సిద్ధమే. నేను ప్రెగ్నెన్సీ ఉంటే నేనే చూసుకుంటా, నా బిడ్డ అయితే నేను చూసుకుంటా చెప్తాను కదా. మరి ఆ రోజు ఇప్పుడు మీకున్న అనుమానం ఏంటి? మీరు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు? ఇప్పుడు మరి మీకున్న అనుమానం ఏంటి? మీరు చెప్పినట్టుగా మీ హాస్టల్లో ఉంది, మీరు చెప్పినట్టుగా ఉద్యోగం రిజైన్ చేసిందంట, అన్ని జరిగినాయి కదా. మీరు సండే రోజు వస్తా అన్నారు, సండే రోజు తను సిద్ధంగా ఉంది, సండే రోజు తను సిద్ధంగా ఉంటుంది. ఒక్క నిమిషం, మీరు అమ్మాయి మాట వింటున్నారు కదా, ఏమైనా అమ్మాయికి నేను అభాషణ చేయించాలని వింటున్నారు, అమ్మాయి పెళ్లి చేసుకుని వింటున్నారు. మీ మాట విందామని మీకు కాల్ చేశాను, మీ మాట నేను చాలా ఓపికగా విన్నాను. మీరు అన్ని మాటలు అమ్మాయి మాట్లాడుతున్నారే, నేనే ఉంటున్నాను నా వర్షంలో. అసలు నేను అభాషణ చేయించలేదు అమ్మాయికి, అసలు నేను ఇంతవరకు కాలే కట్టలేదు అమ్మాయికి, నేను దీ మాట పరిచయం కాలేదు, ఇన్ని అబద్ధాలు చెప్తాను అమ్మాయికి. ఇది ఇదంతా నేను నమ్మాలి. రైట్, థ్యాంక్ యూ వినయ్ గారు. మీరు సండే రోజు వస్తా అన్నారు, తనకు వచ్చి మీరు కన్ఫర్మ్ చేసుకోండి. బట్ వన్ థింగ్ నేను అప్పటిదాకా ఎక్కడ ఉండాలి సార్? అబ్బాయిని కాల్ కనెక్ట్ చేసి నేను ఎక్కడ ఉండాలి? నా పరిస్థితి ఏమి? తన పరిస్థితి ఏంటి? అప్పటి వరకు ఎక్కడ ఉండాలి అంటోంది. బట్టలు తిండిలు ఇప్పుడు మీరు సండే రోజు వస్తా అంటే అప్పటి వరకు ఎక్కడ ఉండాలి, నా పరిస్థితి ఏంటి అని అంటోంది. లేదు, అబ్బాయి ఎక్కడ ఉన్నారు చెప్పండి, నేనే మా ఇంట్లో నేనే రోడ్డు మీద ఉన్నాను అమ్మాయి చేసిన పనికి. ఇద్దరికి అంటే ఇవన్నీ చూస్తున్న పబ్లిక్ కూడా ఇక్కడ ఏమనిపిస్తుంది, కామెంట్స్ లో వస్తుంది, ఇద్దరికి పిచ్చెక్కింది అనిపిస్తుంది పబ్లిక్ కూడా. నిజంగా అమ్మాయి చేసిన పని అట్లే ఉందన్న. ఇద్దరికి పిచ్చెక్కింది మీ మూలంగా. ఇటు మీ పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్, పాపం వాళ్ళు ఏమనుకుంటారు, బహుశా వాళ్ళ కడుపులో వాళ్ళ బాధ ఎట్లా ఉంటుంది అంటే, మిమ్మల్ని కానీ తప్పు చేస్తామనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళకి. నాకు తెలిసి ఇప్పుడు వాళ్ళ తండ్రి అయితే కన్ఫర్మ్ చేశాడు, ఆయన ఆమె ఎక్కడైనా పోనీయండి, ప్రెగ్నెంట్ ఉండనివ్వండి, ఇంకేమనివ్వండి, ఆయన కన్ఫర్మ్ చేశారు. రఫీ వాళ్ళ తండ్రి కన్ఫర్మ్ చేశాడు, ఎక్కడైనా పోనివ్వండి, ఆమె మాకు సంబంధం లేదు, నేను పని చేసుకుంటాను సార్, నన్ను వదిలేయండి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాడు ఆయన. ఇంకోటి, నేను వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నతో మాట్లాడిన రికార్డు కూడా సారి మర్చిపోయాను, ఇప్పుడు పంపిస్తాను చూడండి, నాది ఇంకో ఫోన్ లో ఉంది. నేను వాళ్ళ అమ్మ, నాకు ఇప్పుడు వచ్చింది ఐడియా, నేను వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నతో మాట్లాడిన రికార్డు కూడా మీకు పంపిస్తానన్నా. ఏం మాట్లాడారు పర్లేదు చెప్పండి. నేను చెప్తాను, నేను రికార్డు పెడతా, 10 నిమిషాలు టైం లేదు నాకు. పర్లేదు మీరు చెప్పండి, టైం లేదు చెప్పండి మీరు. పర్లేదు. అమ్మ వాళ్ళ నాన్నకి నేను మాట్లాడాను, ఆంటీ ఈ అమ్మాయి ఈ విధంగా ఇక్కడ చేస్తా ఉందా ఆంటీ, ఇది కరెక్ట్ కాదా అంటే, మీరు ఒకసారి తీసుకెళ్ళాలి అంటే వచ్చి అంటే. ఇప్పుడు ఫస్ట్ లో ఎప్పుడు ఆ అబ్బాయి గురించి తెలిసినప్పుడే నేను తెలుసుకొని ఫోన్ చేశాను, నాకు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాము, ఊరికే ఎందుకంటే ఊరికే వెళ్ళి మాట్లాడాలని తీసుకెళ్ళండి అంటే, మాకు సంబంధమే లేదు బాబు, ఆల్రెడీ ఒకసారి చెప్పి అయిపోయింది, లేదంటే ఇవన్నీ నాకెలా తెలుస్తాయి, పెళ్లి అయింది ఇవన్నీ.
సరే వన్ అది థింగ్ కూడా ఉండండి అది కూడా నేను పోతలపట్టు స్టేషన్ లో రిపోర్ట్ తీసుకొచ్చి ఇస్తాను, అది కూడా ఇస్తాను ఉండండి. మీరు ఆరోపణ చేశారు కదా, నేను రిపోర్ట్ తెచ్చిస్తాను. అది కూడా కాలేదు ఉన్నారు కదా అమ్మాయిది, మీరు ఫైండ్ అవుట్ చేయండి డెఫినెట్ గా మీరు ఫైండ్ అవుట్ చేయండి. నేను ఆ అమ్మాయి పెళ్లి అయినట్టు నేను నిరూపిస్తాను మీకు ఖచ్చితంగా. డన్, థ్యాంక్ యూ. సరే ఇప్పుడు ఆ అమ్మాయి అన్న చెప్పండి. ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ గారికి ఒక ఫోన్ చేసిన హరీష్ నెంబర్ ఉంది, హరీష్ కి ఫోన్ చేసి కదా డైరెక్ట్, నీకు నాకు సంబంధం లేదనేసి. సరేనండి నేను అబ్బాయి నెంబర్ అబ్బాయి దగ్గర ఉంటే నాకు ఇమ్మనండి, అబ్బాయి నెంబర్ ఉంటే ఇమ్మని నేను కాల్ చేస్తాను, నేను కాల్ చేస్తాను, లైవ్ లోనే కాల్ చేస్తాను. అబ్బాయి నెంబర్ తను డిస్కనెక్ట్ చేశారు, తను ఏదో మాట్లాడుతున్నారంట, తను డిస్కనెక్ట్ చేశారు. ఇప్పుడు మీరు ఏం న్యాయం కావాలని కోరుకుంటున్నారమ్మా? ఇప్పుడు మీకైతే ఇక్కడ ఉండడానికి చోట్లేదు, బట్ ఆయన ఏమంటారంటే మీకు 1 month హాస్టల్ ఫీజు పే చేస్తానని చెప్పేది లైవ్ లో మాట్లాడుకొచ్చారు, మీరు కూడా అన్నారు ఇందాక. సరే సార్ 1 month తర్వాత చేస్తే 4 నెలలు వస్తున్నాయి, స్కానింగ్ వల్ల ఎవరు చూసుకుంటారు? ఆయన వస్తా అన్నాడు కదా, ఇప్పుడు టెస్ట్లకు వస్తా అన్నాడు కదా, ఆయన టెస్ట్లకు సండే రోజు వస్తా అన్నాడు ఆయన. అప్పుడు దాకా నేను ఎక్కడ ఉండాలి సార్? పోలీసులు అడగండి. ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా, కంప్లైంట్ ఇచ్చిన చోట కాబట్టి నేను ప్రెస్ మీడియాకి ఎక్కింది. ఏమంటున్నారు పోలీసులు? ఏమంటున్నారు? ఎఫ్ఐఆర్ కట్టు అంటున్నాడు. ఇప్పుడు ఇట్లా చేసినాడు, రేపు ఎఫ్ఐఆర్ కడితే నా బిడ్డకి నా పరిస్థితి ఏమీ, ఎఫ్ఐఆర్ కట్టడం లేదు. డెఫినెట్ గా మీకు న్యాయం దొరుకుతుంది, డెఫినెట్ గా మీకు న్యాయం దొరకాలని నేను కోరుకుంటున్నాను. నాజుని గారు ఒక నిమిషం, డెఫినెట్ గా మీకు న్యాయం దొరకాలని నేను కోరుకుంటున్నాను. డెఫినెట్ గా పోలీసుల పైన నిజంగా వన్ సైడెడ్ గా ఉంటే డెఫినెట్ గా వాళ్ళు కూడా మిస్టేకే. సో పోలీసులు ఎఫ్ఐఆర్ కడతారని ఆశిద్దాం. సో సండే రోజు వరకు మాత్రమైతే ఆయన లైవ్ లో చెప్పిన ప్రకారం మీ దగ్గరకు వస్తానన్నాడు. బీ కేర్ఫుల్, ఏం కాదు, జాగ్రత్తగా ఉండండి. ఆయన డిస్కనెక్ట్ చేశారు. ఇప్పుడు ఆయన డిస్కనెక్ట్ చేశారు. ఉండగా అడిగితే నేను కూడా అడిగాను, నేనేం చేయాలి, వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుంది, అక్కడ ఉండమని చెప్పండి అని అంటున్నాను. ఆయన నేను పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో లేను, నేను రోడ్ల మీద ఉన్నాను. మీ పేరెంట్స్ రిక్వెస్ట్ చేయండి. మరి మీ పేరెంట్స్ రిక్వెస్ట్ చేయండి. ఒప్పుకుంటారు? మా పేరెంట్స్ ఎందుకు కడుపైన బిడ్డని ఏ తల్లిదండ్రులు చేరదీస్తారు? ఇప్పుడు అబ్బాయి వర్షన్ సరే, వాళ్ళ డాడీకి ఇప్పుడు ఇంత చేస్తున్నా, నాకు షెల్టర్ ఇమ్మనండి, నాకు షెల్టర్ పెట్టమనండి. నేను ఎందుకు ఉండాలా? పస్తుండి నేను రోడ్ల మీద నేను ఎందుకు ఉండాలా? ఇప్పుడు మీరు ఏం న్యాయం కోరుకుంటున్నారు? మరి ఇప్పుడు మీరు ఏం న్యాయం కోరుకుంటున్నారు? అబ్బాయి సాయంత్రం దాకా టైం ఇస్తాను, అబ్బాయి ఎక్కడ ఉన్నాడో చెప్పండి, లేదా అబ్బాయి రమ్మనండి, లేదా అబ్బాయి ఎక్కడ ఉన్నాడో చెప్తే నేను వెళ్తాను, టెస్ట్ నైట్ కే చేపిస్తా, ప్రూవ్ చేపిస్తా. దాని తర్వాత నా పరిస్థితి ఏమని మీరే చెప్పండి. నాకైతే నాకు న్యాయం అయితే కావాలి, లేదంటే నువ్వు ఊరేసుకున్నా నేను సస్తా, నాకైతే ఓపిక లేదు ఇంకా. సారీ, మీరు అలా అనకూడదు. మీరు అలా నేను ఊరేసుకుని వస్తాను సార్, నేను ఊరేసుకుని వస్తాను. మీరు అలా అనకండి, అది తప్పదు, పొరపాటు. మీరు ధైర్యంగా ఉండండి, ఏం కాదు. న్యాయస్థానాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. చట్టం న్యాయస్థానం అంటూ ఒకటి ఉంటుంది. డెఫినెట్ గా న్యాయం జరిగిద్ది. నేను రకంగా అనడం తప్పు. లేదు లేదు రాజుని గారు, మీరు అలా అనడం తప్పు, నేను అంగీకరించాను. మీరు అలా అనడం తప్పు, అది పొరపాటు. అలా అనకండి. డెఫినెట్ గా చట్టం న్యాయస్థానం అనేది ఒకటి ఉంటుంది. డెఫినెట్ గా మీకు న్యాయం జరుగుద్ది. సో ఇప్పుడు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? యాజ్ ఆఫ్ నౌ 2 రోజుల పాటుగా మీకు ఎటువంటి ఆశ్రయం లేదు ఉండడానికి. 2 రోజుల పాటుగా ఆశ్రయం లేదు. సండే రోజు వస్తా అని చెప్పి లైవ్ లో చెప్పాడు ఆయన. ఆయన విశ్వసించడానికి లేదు. ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారు? ఇప్పుడు మీరు మీ పేరెంట్స్ రిక్వెస్ట్ చేసి పేరెంట్స్ దగ్గరికి వెళ్ళండి, లేకపోతే హాస్టల్ ఫీజు పే చేస్తానంటున్నారు కదా. ఆయన హాస్టల్ ఫీజు పే చేస్తానంటున్నాడు కదా, హాస్టల్ ఫీజు తీసుకొని ఉండండి. అక్కడ మీ ఫ్రెండ్స్ ఉన్నారన్నారు. ఇప్పుడు టెస్ట్ చేసుకోవడానికి డబ్బులు ఇచ్చిన ఫ్రెండ్స్ ఒక 2 రోజులకు డబ్బులు ఇవ్వరా మీకు? ఒక 2 రోజులు ఉండడానికి నాకు షాంపూలు కానించి సోపులు కానించి చూసిందంతా ఈ అబ్బాయి. ఇప్పుడు తప్పించుకోవాలనేసి ఇట్లా మాట్లాడుతున్నారు. ఇట్లాంటి వాళ్ళకి మీరు న్యాయం చేస్తారా? ఆడబిడ్డ ఊసరి ఎట్లా తగిలించుకుంటారు అందరూ? సరే అబ్బాయి ఎక్కడ ఉన్నాడు చెప్పమనండి. ఆయన చెప్పట్లేదమ్మా, నేను అడిగా, నేను ట్రై చేశాను, ఎక్కడ ఉన్నాడో చెప్పట్లేదు. ఆయన ఏదో పని చేసుకుంటున్నాను. ఇప్పుడు అబ్బాయి రాడు, నేను పోను, నా పరిస్థితి. నేను నిన్న పాయసం తీసుకొని నేను చావు బతుకుల నుంచి బయట వచ్చి ఈరోజు ప్రెస్ మీడియా పెట్టా. అదే నిన్న నాకేమైనా జరుగుంటే అప్పుడు సంతోషమైన అందరికి. మీరు వాళ్ళ అక్కని తీసుకొని వెళ్ళండి. మరి ఆయన అంటున్నాడు కదా, అక్కతో టెస్ట్ చేసుకోండి. ముక్కు మొహం తెలియదు, నేను ఎలా వెళ్ళాలి సార్? వాళ్ళ అక్కనో అది వాళ్ళ లంచనో ఇంకెవరో నాకు తెలియదు. సారీ మీరు ఆ భాష ప్రయోగించడం తప్పది. ఇంకా నా కడుపు కాలుతుంది, నా కడుపు అట్లా కొడుతున్నారు వారం నుంచి రోడ్ల మీద పెట్టి పెట్టి పెట్టి. ఊరేసుకొని వస్తాను, న్యాయం జరుగుతుందంటే చెప్పండి, ఊరేసుకొని వస్తాను. నాకు ఇంత టార్చర్ నాకు అవసరం నాకు లేదు. రైట్, మీరు అలా మాట్లాడడం తప్పమా? డెఫినెట్గా మీకు న్యాయం జరుగుతుందని అంటున్నాం. ఆ వినయ్ సంబంధించి ఇప్పుడు మీ 10 రోజులు ఒక్క నిమిషం మీరు 10 రోజులుగా ఎక్కడ మాట్లాడలేదు. మీరు అడిగిన ప్రశ్నని కూడా వినయ్ మేము అడిగాం, వినయ్తో మాట్లాడిచ్చాం. సో ఆయన ఆదివారం రోజు వస్తా అన్నాడు ఆయన. సో అప్పటి వరకు మీరు ఎక్కడైతే షెల్టర్ తీసుకుంటారో కొంచెం సేఫ్గా ఉండండి అంతే.
కొంత సేఫ్గా ఉండండి, షెల్టర్ తీసుకోండి. ఇప్పుడు ఆ అబ్బాయి దగ్గరికి మీరు వెళ్ళలేరు, పోలీసులు ఆశ్రయించిన మరి పోలీసుల దగ్గరికి వెళ్ళండి, పోలీసుల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు తల్లిదండ్రి కాదన్నారు, లేకపోతే మీరు ప్రేమించినటువంటి అబ్బాయి కాదన్నాడు, మిమ్మల్ని ప్రేమించలేదంట ఆయన, చాలా స్పష్టంగా చెప్తున్నారు. మిమ్మల్ని ప్రేమించలేదు ఆయన, మిమ్మల్ని ప్రేమించలేదంట ఆయన లైవ్ లో ఒప్పుకున్నాడు. మిమ్మల్ని ప్రేమించలేదు, కమిట్ అయ్యాను, ఇద్దరం కలిసి కమిట్ అవుదాం, ఆ తర్వాత ఎవరి దారి వారదని చెప్పి మీరే చెప్పారని వినయ్ చెప్పాడు లైవ్ లో. సరే ఏం జరిగిందో, ఏ పొరపాటు జరిగాయో, మీ దగ్గర పిచ్చిలేసిందా, ఇవన్నీ పక్కన పెడదాం. బట్ 2 రోజులుగా మీరు కొంత జాగ్రత్తగా ఉండండి. ఆయన వస్తానన్నాడు, మిమ్మల్ని తీసుకెళ్లి టెస్ట్ చేస్తాడా. ఇప్పటికిప్పుడు ఇప్పుడు ఇప్పుడు 3 నెలలు అవుతోంది, ఇప్పటికిప్పుడు చెప్పడగా ఏం జరగదు అది. ఇప్పటికిప్పుడు లైవ్ లో ఇప్పుడు నేను ఇక్కడ ఉండగా మీరు అక్కడ ఉండగా ఇప్పటికిప్పుడు స్పాట్ లో జరగాలంటే మనం న్యాయస్థానం కాదు, చట్టాలం కాదు. నేను మాట్లాడాను కదా, తను ఎక్కడ చెప్పట్లేదు, ఆయన ఎక్కడ చెప్పట్లేదు. జస్ట్ అటువంటి నిజంగా ఆయన తప్పు చేస్తుంటే మీరన్న పదమే, మీరు ఆశించిందే, మీరు చెప్తానటువంటి చట్టాలే ఆయన కూడా అమలు చేసి అటువంటి శిక్షలే వేయాలి. డెఫినెట్గా మీకు న్యాయం జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఏదేమైనా కూడా నాజునికి సంబంధించిన విషయంలో ఇద్దరు కూడా చాలా పిచ్చిగా ప్రవర్తించారని మాకు అర్థమవుతోంది. సో ఇక్కడ ఈ అమ్మాయి జనవరిలో తన కుటుంబ సమస్యలు ఉన్నాయని చెప్పి ఉద్యోగంలో చేరి మార్చి ఎండింగ్లో అంటే ఏప్రిల్ మొదటి వారంలో అమ్మాయికి అబ్బాయికి పరిచయం ఏర్పడి జూన్ కల్లా మొదటి ప్రెగ్నెన్సీ, మళ్ళీ ప్రెగ్నెన్సీ తీయగానే ఆగస్టులో మళ్ళీ ప్రెగ్నెన్సీ. ఇది అమ్మాయి చెప్తున్న మాట. ఆ అబ్బాయి మాత్రం అసలు నాకు డీమార్ట్ అంటే అలవాటే లేదు, నేను జీవితంలో డీమార్ట్కి వెళ్ళలేదు, అమ్మాయి నాకు పరిచయం లేదు. ఆ అమ్మాయి నాకు తెలిసినటువంటి ఒక అన్న దగ్గర నెంబర్ తీసుకొని నా వెంట పడి నన్ను ప్రేమించమని వేధించి, నేను ప్రేమించాను, నాకు ఆ అమ్మాయి పట్ల ఎటువంటి ప్రేమ కానీ పెళ్లి చేసిన ఆలోచన లేదు, కమిట్ అయిదామంది, కమిట్ అయ్యాను, ఆ ప్రెగ్నెన్సీ కూడా ఫేక్, నేను ప్రెగ్నెన్సీ తీయించింది లేదు, ప్రెగ్నెన్సీ వచ్చింది లేదని చెప్పి అబ్బాయి చెప్తున్నాడు. ఇద్దరి మాటలో ఇద్దరికి పిచ్చిలేసిందని మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతోంది. సో తను వారం 10 రోజులుగా చాలా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తోంది, ఆర్టీవీని ఆశ్రయించింది. సో అందుకే వినయం కూడా తీసుకుని మాట్లాడించాం. సో మీ అభిప్రాయం ఏంటి? ఈ ఇద్దరిని కన్వర్సేషన్ అయిన తర్వాత ఎవరి వైపుగా న్యాయం ఉందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ ని సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం, పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు, వీళ్ళందరినీ డీల్ చేయడమే పెద్ద హెడ్ఏక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసిచ్చి ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000+ స్కిల్ పెయింటర్స్తో 1,250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉండరు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. Perfect. From the factory to the wall, Techno Paints does it all.